నమస్తే ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. దోస్తులు అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక ఇవాళ మన వీడియో ఏంటిదంటే నా ముద్దుల పిల్లం పార్ట్ 36 అన్నమాట. ఇక ఈ వీడియోలో అయితే మా చింటుకు బర్త్డే చేస్తున్నాం. మీరు కూడా వచ్చి మా చింటుకు బర్త్డే విషెస్ అయితే చెప్పండి. ఇంకా వీడియో ఎట్లుంది అయితే కామెంట్ అయితే చేయండి. లైక్లు అడిగితే మా వీడియోలకి అయితే మంచిగా లైక్ చేసిర్రు. ప్లీజ్ ఈ వీడియోకి కూడా అట్లనే లైక్లు ఇవ్వరి. లైక్లు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా తరపున కృతజ్ఞతలు. అవును ఫ్రెండ్స్, మీరు ఇచ్చే లైక్సే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ప్లీజ్ మర్చిపోకుండా అయితే లైక్స్ చేయండి. దోస్తులు, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం పదండి. అవునే సిట్టి, గీ సూర్యకాంతం వల్ల మనమంది పుట్టినరోజు ఇయ్యాలనేనానే? ఇయ్యాలనే మామ, గా నిన్న రోడ్డు మీద కలిసినప్పుడు సూర్యకాంతం చెప్పింది ఇయ్యాలనేనని. అట్లా నానే పెద్దగానే చెప్తాందటగానే పుట్టినరోజు పంచను. పెద్దగానే చెప్తాంది మామ, ఓ ఊరోళ్ళందరినీ పిలుస్తాందట. అయ్యో అట్లా నానే చిట్టి. మరి ఏమనుకుంటానా మామ, పెద్దగా డెకరేషన్ అయిపోతుందట ఇంటి ముందట. కనబడుతుంది. అగో ఎత్తారు కదా. మరి నువ్వు అత్తవానే పంచను? ఏ అత్త మామ, ఇప్పుడు అయ్యబట్టే ఆ డెకరేషన్ అది ఇది వేసే వరకు లేట్ కదా, సాయంత్రం వరకు అత్త. మరి బొక్క కూర ఏమైనా ఉంటా? అదే ఉంటది మామ, 5 మేకలేమో తెప్పిస్తాందట. మరి అగో సూర్యకాంతం అలా పెద్ద బిడ్డ వస్తుంది. నేను పోతా లోపలికి. పోవేసిట్టమ్మా, ఎవరు చూడకముందు మెల్లగా పో. ఓ మొగిలి బావా, గోడ మీద కూర్చుండి ఏం చెప్తాను? ఏం లేదు సూర్యకాంతం, అట్టిగానే కూర్చున్నా. సావిత్రి ఉన్నదా బావా లోపల? ఉన్నదే కాంతం, ఇంట్లోనే ఉన్నది. పిలుతుండు. ఓ సావిత్రి, ఇటేట్ రావే, గీ సూర్యకాంతం వచ్చింది. ఏంటి బావా, ఎందుకో పిలుస్తాన్నావు? ఇటేట్ రాలేవే, గీ సూర్యకాంతం వచ్చింది, ఇటేట్ రా, వచ్చి మాట్లాడు. సావిత్రి, ఏం చేస్తానవే? ఏం లేదు కాంతం, గీ బియ్యంలా పురుగులు పట్టినాయి, గవ్వే జరుగుతానని కూర్చుండి. అగో ఇది ఎందుకు వచ్చింది కాంతం? ఈ 2 పిల్లకలు దాంతో మాట్లాడుతాను కదా. అయ్యో, బియ్యంలో పురుగులు పడ్డాయా అని? పురుగులు పడ్డాయి కాంతం, కొండి పురుగులు పడ్డాయి అని బియ్యాన్నంతా తింటానే కాదే. తింటే ఏ పాకు దూసిపోయే రాదే బియ్యంలా, పురుగు అన్నదే రాదు. మంచిగుంటే బియ్యం. ఏ పాకేస్తే రావానే? రావే, మా బియ్యంలో గిట్నే పురుగులు పడితే మొత్తం ఏ పాకేసి పెట్టినా ఒక్క పురుగు పట్టలే. అబ్బో అట్లనానే కాంతం. సరే గాని సాయంత్రం నా మనవంది పుట్టినరోజే. ఏ నిన్న చెప్తివి కాదే? చెప్పిండే సావిత్రి, ఇక మళ్ళొకసారి చెప్తావని ఇట్లా వాడవాడకు తిరుగుతానా. మళ్ళా ఇంటికి వచ్చి చెప్పలేదనుకుంటావు. నేను అట్లేమనుకోనే కాంతం. ఓ పిల్ల సూర్యకాంతం, నీ మనవంది పుట్టినరోజు అని అయ్యాలా? పుట్టినరోజే బావా. బావా నువ్వు ఉండి సావిత్రి ఇద్దరు కలిసి రారి బర్త్డేకు. బియ్యం గిట్ల పెట్టకే సావిత్రి, ఇక ఇద్దరు అనేది ఇందురు గాని. సరేనే అండ. చికెన్ తెప్పిస్తారా మటనా? మటనే 5 మేకలు కోపిస్తానే బావా, అందుకే ఇక మన దగ్గర వాళ్ళందరికీ చెప్తాన్నా. అట్లయితే మా సరే, గా ఊరందరికి చెప్తేనే 5 మేకలు సరిపోవు. మరి ఇక్కడ మన దగ్గర వాళ్ళకే చెప్తానని. సావిత్రి, ఇక బావని తీసుకొని అప్పటికి రాయే, మరి నేను పోతాను. సరేనే కాంతం, మాతంపా. అవు గాని ఇంటి చిట్టం ఉన్నదా అని దానికి కూడా చెప్తే అయిపోతుంది. ఏమన్నా కాంతం, దాని గురించి నాకు తెలియదే. అగో గట్లంటానవేందే? ఉండవచ్చు పోవే, అటు పోయి చూడిపోరాదు. పెద్దవ్వ రారి, మరి మర్చిపోకుర్రి. అత్తం పో బిడ్డ, మాతం. ఇక టిక్కర్లకు వచ్చి చెప్పిపోయినాక రావానే మాతం. చిట్టమ్మ బయటనే ఉన్నావానే, ఇటు రావే ఒకసారి. అగో కాంతం మా ఇంటికి కూడా వచ్చింది కదా, పుట్టినరోజు గిట్ట చెప్పడానికి ఇట్లా రావచ్చు. కాంతం గిటేట్ వచ్చిర్రే. ఇలా మనమంది పుట్టినరోజే, సాయంత్రం కేక్ కట్ చేస్తాను, నువ్వు దావే. అబ్బా సాయంత్రం అని నాకు పని తీరుద్దో తీరదనే కాంతం, చూస్తా అప్పటి వరకు గిట్ట. ఏ రాదు పిన్ని, ఊకుండేదైనా ఏ పని చెయ్యక ఈసారి పెద్దగా చేస్తాను బర్త్డే ఫంక్షన్. రా, ఏం కాదు. సరేనా రాధిక, మా అత్త పట్టు. మరి మేము పోతానమే చిట్టమ్మ, అందరికి చెప్పాలి, ఇదివరకే లేట్ అయింది. పోరే కాంతం, మీకు పనులు బాగుంటాయి పోరి. సరేనే రాధిక, పావే
ఇదివరకే లేట్ అయింది. తొందరగా చెప్పి ఇంటికి పోదాం. సరేనే అమ్మా, పోదాంపా. అయినా ఇద్దరం ఎందుకే అమ్మా, నువ్వు చెప్పిరా రాదే, నాకు ఇంటికాడ బొచ్చడి పని ఉంది. సరేనే, నువ్వు పోయి ఇంటికాడ పని చూసుకోపో, నేను ఈ కింది వాడ చెప్పేస్తా. సరేనే, తొందర రావే. సావిత్రక్క అత్తవా మరి ఫంక్షన్కి? ఈ బోర్డు ఎందుకు మాట్లాడుతుంది నాతోటి? అత్త సిద్ధమ్మా, నా అత్త. నేను కూడా అత్తక్క పోంగ విలువ, నేను కూడా అత్త. మావిలితో పట్టు, అదేదో ఆవిడ దూరం ఉన్నట్టు పోంగ విలువే అంటాంది. ఈ ఇంటి ముగడిదేనా ఇల్లు? దీన్ని పెద్ద పురులు గిట్ట కొరక తింటేనే ఏమన్నా? సావిత్రక్క నేను పోతాను, ఇక పని ఉంది నాకు. నువ్వు ఇక్కడేం చెప్తున్నారా పాసమల్లోడా? నేనేం చేస్తేనే గీ ఆచిపోయేటోళ్ళని చూసుకుంటుంటానా. నడు లోపల నడు, తయారైదాంపా. పా పోదాం పావే, నువ్వైతే వా, నీ మా అత్త గాని. ఈ లింగక్క ఉన్నదో లేదో. లింగక్క ఉన్నావానే? ఉన్నా ఎవరులా? నేనేనే లింగక్క, సూర్యకాంతంని. అయ్యో నువ్వేనా నే కాంతం? ఎవరొచ్చిర్రే? నేనే బావా, సూర్యకాంతంని. అయ్యో సూర్యకాంతం, నువ్వానే? నేనే బావా. ఎప్పుడొచ్చినావు దుబాయ్ కాడ నుంచి? నిన్నొచ్చిన కాంతం, నిన్ననే వచ్చిన. అంత మంచిదేనా బావా? పానం ఎట్లుంటుంది ఇప్పుడు? మంచిగానే ఉంటుంది కాంతం. నాకేమైంది? తమ్ముడు చంద్రయ్య మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడు. ఆయనకేమైంది? అయితే గాని గీటేటో వచ్చినవేందే? ఇవాళ మనమంది పుట్టినరోజు కదా, అందుకే చెప్పడానికి వచ్చిందే. ఇక అట్లనే ఒకసారి బావని మందలిచ్చిపోదామని వచ్చిన. అట్లా నానే? ఆ, సాయంత్రం బావని తీసుకొని ఇంటికి రావే లింగక్క. సరేనే కాంతం, మా అత్తం. పుట్టినరోజు చేస్తానవా కాంతం మనవంది? ఆ, పుట్టినరోజు చేస్తాననే. అట్లనా? మా అత్తం కాంతం, ఇద్దరం అత్తం పో. కాంతం, చంద్రయ్యని అడిగినా అని చెప్పు. చెప్తా. ఇక నువ్వే అత్తవాయే వచ్చి మాట్లాడరాదు బావా? సరేనే కాంతం, వచ్చి మా మాట్లాడతా. బాగేంలైతుంది మాట్లాడక. మరి మళ్ళెప్పుడు పోతావే బావ దుబాయ్? ఇంకెక్కడ దుబాయ్ కాంతం, ఇక ఓనిగా బొచ్చడు పైసలు తీసుకొని వచ్చిన కదా, సాలిగా వెనకడికి. అట్లా నానే బావా, మరి నేను పోతానా? సాయంత్రం ఇద్దరు రారి. అత్తమే కాంతం, మా అత్తం. నువ్వైతే పల్లెంగవా. సరేనే లింగక్క, పోయత్తా. ఎందుకయ్యా ఎప్పుడు చూసినా తాగెత్తావు? గంతగానం ఎట్లా తాగబుద్ధి అవుతుంది? నాకేం తెలిసే సరోజా, నేను తాగొద్దనుకోనే పోతా, కానీ ఆడికి పోయిన వాళ్ళే నన్ను రా అని గుంజుతుంది ఆ మందు బాటిల్ పాడుగా. అందుకే కాదు, ఒక్క బాటిల్ కాదు 2 బాటిల్ కళ్ళు తాగొచ్చిన. సరేదా, మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు కదా ఆడమగలు. అబ్బో, నువ్వేనా కాంతక్క? ఎందుకో గిట వచ్చినావు? ఎన్నరా దాన్ని వచ్చినావు? ఏమన్నా పనా నాతోటి? రావద్దానే నీ ఇంటికి? అట్టిగేం రాలే. ఇలా సాయంత్రం నా మనవరిది బర్త్డే, ఇద్దరు కలిసి రారి. అవునా కాంతక్క, మీ చింటిది బర్త్డేనా? అయితే మా అత్తం. అచ్చుడు కదే పొల్ల, ఇంట్లో బియ్యం పెట్టకు, మా ఇంటికన్నా తిందురు గాని. సరే కాంతక్క. అరే సురేషు, నువ్వైతే కొంచెం జల్దీ రా, ఇంటికాడ బాగా పని ఉన్నది. ఒక చెయ్యొద్దు. సరే కాంతక్క, నువ్వు విలువలనా? నీ ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది, నా ఇంట్లో ఫంక్షన్ అయిపోయింది, నేను మొత్తం చేతపో. సరేరా సూరి, ఇక నేను పోతానా. రారి లింగక్క, సావిత్రి అందరు వచ్చి రానే. అందరం వచ్చిన కాంతం, మొదలు పెట్టినట్టే ఉన్నారు కదా పుట్టినరోజు. లేదే సావిత్రి, ఇంకా మొదలు పెట్టలే. అందరు వచ్చినాక మొదలు పెడదామని చూస్తాను. అందరు వచ్చిరు కదా, ఇక మొదలు పెడతాం. మరి గిది వరకు దాకా ఏం చెప్తారే? ఇక ఆన ఆరిపో తొందర మొదలు పెడితే కాదా అని కాంతం పంచనం పెద్దగానే చేస్తారు కానీ నేను ఏదో చిన్నగా కేక్ కట్ చేస్తారు కావచ్చు అనుకున్నా. పెద్దగా వేసినావు టేజీ. పెద్దగానే చెప్తాను లింగక్క. అగో గీ బియ్యం పోసే మల్లేసన్న వచ్చింది కదా. మల్లేశన్న వచ్చినవానే? దా. ఓ కాంతం, ఇంకేం చేస్తానవే ఆడ? తొందర కేక్ దేరా, అదే వచ్చిన వాళ్ళందరు పాపం అట్లనే చూస్తారు. ఇంకెంతసేపు నిలబెడతా వాళ్ళను? ఇక నీ మనవడైతే ఆగనే ఆగుతలేడు. తొందర కేక్ దేపోవే, కడిగేద్దాం ఇక. సరే అయ్యా, పట్టుకొత్తుండు. చింటయ్య, అమ్మమ్మ కేక్ పట్టుకొని వచ్చిందిగా, ఇక కడిగేయి. సరే తాతయ్య, నేను కడిగేస్తా. మరి మీరందరూ నాకు హ్యాపీ బర్త్డే వాడుర్రి. సరే చింటయ్య, నువ్వైతే కడిగేయలేవు. చింటయ్య, మేమందరం నీకు హ్యాపీ బర్త్డే వాడతాం గాని నువ్వైతే కేక్ కడిగే రాదు. ఓలా,
నా మన్మడు కేక్ కడి ఎత్తాండు, మీరందరూ హ్యాపీ బర్త్డే వాడాలి. అబ్బా నాకు హ్యాపీ బర్త్డే అనరాదు అదే. అయ్యో ఏదోటి అనలేవే లింగక్క, నీ నోటికొచ్చింది. నాకైతే హ్యాపీ బర్త్డే అనొద్దా అదే? అనరాదు. అయ్యో రాజవ్వ నీకు కూడా అనరాదానే? ఇక హ్యాపీ బర్త్డే బదులు ఇంకోటి ఏదన్నా చెప్పరాదు మరి. పుట్టినరోజు శుభాకాంక్షలు అనొచ్చానే? సరే సరే ఇక కడిగిలే, ఆలస్యం అవుతుంది. చింటుగా కేక్ కడి అయ్యిరా. సరేనే మమ్మీ, కట్ చేస్తా. రాధిక ఆయనకి చక్కగా కడిగేరాదే, నువ్వు ఆయన చేతి పట్టుకొని కేక్ కడిగేపి. సరే పట్టుకొని కడి చేపిత్తా. మా చింటయ్య కేక్ కడి ఎత్తాండుల్లా, అందరూ హ్యాపీ బర్త్డే చెప్పుల్లి. తింటుగా అమ్మమ్మకుండి తాతయ్యకు కేక్ తినిపిరా. సరే డాడీ, తినిపిస్తా. ఇగో తాతయ్య కేక్ తిను, కేక్ తిని నాకు హ్యాపీ బర్త్డే చెప్పు. సరే చింటయ్య చెప్తా. పుట్టినరోజు శుభాకాంక్షలు చింటయ్య. నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగుండు. సరే తాతయ్య, నిండు నూరేళ్ళు నేను ఆరోగ్యంగానే ఉంటా, అట్లనే నువ్వు కూడా ఆరోగ్యంగా ఉండాలి. చింటూ అమ్మమ్మ కూడా పెట్టునన్న. సరేనే మమ్మీ. అమ్మమ్మ కేక్ తినే. సరే చింటయ్య, నా చిన్ని తండ్రులకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ఆసు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా చల్లగా ఉండు తండ్రి. సరేనే అమ్మమ్మ. చింటయ్య అందరు కేక్ పెట్టుకోను అన్న, ఇవాళ నీ పుట్టినరోజు కదా, అందరి కేక్ వంచు మంచిగా. సరేనే అమ్మమ్మ. ప్రసాదు అరే బాగుండి నువ్వు పోయి ఇక అందరికి అన్నం పెట్టుకోర్రా. సరేనే బాబా పెడతాం. అరే ప్రసాదు, ఆ మటన్ కొంచెం తక్కువ అందరికి. గట్ల తక్కువ ఏమంటాను ఏందవ్వా, అందరికి సరిపడ పెట్టాలి గాని. అరే ప్రసాదు, మటన్ బాగానే అండిచ్చిండ్రా, అందరికి మంచిగా ముక్కలేసి వాళ్ళు ఎంత తింటే అంత పెట్టు. సరేనే అమ్మా ఏత్తా. అత్తమ్మ అందరికి కేక్ పంచిపెట్టన్నా ఇక. పంచిపెట్టే మల్లిక, నేను అదే చెప్దాం అనుకుంటానా నీకు, ఇక నువ్వే అన్నావు. సరే అత్తమ్మ. కాంతం కూర కమ్మగండిరే. ఎవరండిరే? ఇంకెవరే, మా ప్రసాదుండి మా అల్లుడు ఇద్దరు కలిసి అండిరే. మంచిగా ఉంది కాంతం, ఇద్దరు కలిసి అంటారు కానీ సూపర్ చేసిర్రు. ముక్క మంచిగా ఉడికింది. కూర మంచిగానే ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది కూరలా. చిక్కమ్మ ఏడు ఉప్పు తక్కువైంది, అంత మంచిగానే ఉన్నది అదే కూర. కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. రాజవ్వ నీకు ఉప్పు మంచిగానే ఉందానే? నాకు మంచిగానే ఉంది చిట్టి, నేను ఉప్పు తినా కదా, నాకు వీపు ఉన్నది. ఇక నీకు లేని రోగం ఏంటిదే రాజవ్వ? ఓసారి షుగర్ ఉన్నదంటావు, ఓసారి బీపీ ఉన్నదంటావు, ఇంకోసారి ఇంకోటి ఉన్నదంటావు. ఎట్లా అంటే ఏంది? ఏం చేయాలనే లింగక్క, ముసల్దాన్ని అయితేనే కదా. ఇక ముసల్దాన్ని వాడు కాదే, అడ్డమైన అన్ని తిని అన్ని రోగాలు తెచ్చిపెట్టుకున్నావు. నువ్వు సపోర్ట్ చేయకుండే లింగవా అన్నందును. చిట్టమ్మ మరి ఈ కూరలో ఉప్పు వేపి అన్నా. ఇప్పుడు మంచిగానే ఉంది కాంతం, 2 బుక్కలు తిన్నాక మంచిగానే అనిపిస్తుంది. లింగక్క ఇంకో జిలేబీ వేసుకోరాదు? అబ్బా నీ దండం పెడతా మళ్ళీ అంతే. వేసుకోరాదు లింగక్క. అద్దు ఇక జిలేబీలు తింటే అన్నం పట్టదే. మటను కమ్మ ఉన్నది, కావాలంటే ఒక గంటెడు మటన్ అయ్యే, మంచిగా ఉన్నాయి ముక్కలు. సరే లింగక్క, నువ్వైతే అది తిను, మా ఎత్త గాని. లింగక్కకు బాగా ఏ మల్లిక, అసలే దాన్ని బక్కపానం. ఈ లింగి ఉన్నది గిట్టంతే గాని అది కిలో మటన్ తింటదే. అయ్యో గట్లెందుకంటానే సావిత్రి? నిజమేనా సావిత్రి, అది కిలో మటన్ తినేటట్టే కనబడుతుంది. నాకు జిట్టు పెట్టకుర్రే, మీ జిట్టే కలిగేటట్టున్నా నాకు. ఏదో 4 ముక్కలు తినగానే కిట్ అనిపిస్తుందా మీకు? అలా అట్టిగానే అన్నారు లింగక్క, నువ్వైతే తిను. సరేనే. లింగవ్వ పెద్దబాబు రాలేదా? వచ్చిండే సరోజా, అగో గడ కనబడతాడా, అన్నం తింటాడు. మరి సురేష్ రాలేదా అని నువ్వు ఒక్కదానివే వచ్చినావా? వచ్చిండు లింగక్క, వాళ్ళతోటే తింటాండు. అయితే పట్టు తింటే అబ్బా అంత కడుపులో అవుతుంది పాడుగాను. కాంతం నాకు కడుపులా గుడ్డ అంటుంది. అయ్యో ఏమైందో లింగక్క? ఏరే పడుతుంది అనే లింగక్క. ఉండే రాజవ్వ, గదే ఉన్నట్టున్నది, పోయేస్తావు రాజవ్వ, గా ముందు పట్టుకుని వస్తావా అని. దేపా నీకు ఎట్టగానే పడతాననే. అబ్బా రాదే. నేను రానే, ఆకులతో దుడుచుకోపో. అబ్బా నీకు దండం పెడుతుందావే. కాంతం
దాని రమ్మనే. నేను రమ్మంట కానీ నువ్వు తొందరగా ఓవే లింగక్క. పోతాననే పడగాను, నాకు ఆగుతలేదు. ఇక్కడనే పడేటట్టున్నది. ఓ లింగి ఇక్కడనే ఎరిగేవే ఫంక్షన్ అంతా గబ్బు లేపుతావేంది పోనాడు. అవ్వ తిని గా చెంబు పట్టుకోనట ఓవే, పాపం దానికి ఎరగ పెడుతుంది కావచ్చు. మా పట్టుకపోతా. సావిత్రి నువ్వు అత్తవానే తినుడు అయిందా? అత్త అత్త ఆగే, పాపం నేను కూడా అత్త. మరి పోదాం. అబ్బా ఇదేంది ఈ కచ్చి పాడైతుంది. అబ్బా అబ్బా ఇప్పుడు అలకైందిరా బాంచను పాడగాను. జిట్టు తగ్గినట్టున్నది. బొక్క కూర బాగా తిన్నారా? సావిత్రి ఈ లింగి ఎడపాడని కనబడతలేదు. ఏమోనే గిట వచ్చినట్టు కనబడదు కాదే. అబ్బా వాళ్ళు వస్తారు కదా, టీ షర్ట్ సటుకోతా. లింగక్క ఓ లింగక్క ఉన్నవానే లింగి? ఆకో ఇది లేదా అయింది సప్పుడు చేస్తలేదు. ఓ లింగి నీళ్ళద్దానే ముడ్డండిపోతుందే. ఎక్కడున్నావే? రాజవ్వా వచ్చినవానే? దా దా దా, ఇగో ఇక్కడనే ఉన్న షర్ట్ సాటుకు. మరి పిలిస్తే సప్పుడు చేస్తలేవేందే? ఇగో తీసుకో నీళ్ళు. అబ్బా రాజవ్వా కొంచెం ఇటేటిదే ముంతా. చీ పాడుగాను లింగి ఇడ ఎరిగి పాడైనవానే? అయ్యో రాజవ్వా తొక్కినవానే? అయ్యో మర్చిపోయిననే చెప్పుడు. ఆడు కూడా ఇంతకు ముందే వేననే. రోత పాడుగాను చెప్పవానే లింగి? పుచ్చుకనాళ్ళ కాలేసిన కాలంతా గబ్బు గబ్బైంది కాదే. ఏం కాదు ఏం కాదు, తొక్కితే మంచిదేనే. ఏ మంచిది నీ మొక్క మంచిది. తొందరగా కడుక్కొని రా. అత్తాను అత్తాను. అయిపోయిందానే లింగి? కడుక్కున్నావా మంచిగా? కడుక్కున్నానే. అబ్బా ఇప్పుడు పానం అలకైంది. మరి నువ్వు కూడా పోతావానే రాజా? మంచిగా ఉన్నది వాతావరణం. ఏ నేను పోనే నాకు అత్తలేదు. అవునే లింగక్క ఈ ఆకాశం ఎంత మంచిగా ఉన్నదే? అవు మంచిగానే ఉంది. గంట దూరం ఎట్లుంటది లింగక్క? ఓ ఎక్కడనో ఉంటది కాదే ఆకాశం. దూరం ఉంటుంది అది. దానికి ఓ కథనే ఉన్నది. అది దూరం పోయింది బాగా. అగో దూరమా? నీకేం తెలిసే? నేను చెప్తా పట్టు. చిన్నప్పుడు మా అయ్య చెప్పిండు, ఈ నువ్వు చెప్తా అనానే చెప్పు చెప్పే. ఇగో వెనకట్నాట ఒక ముసలిది అంగి గుడిసె ముందు ఉడతాడట. ఇక ఆయనకి ఏమైందంటే అనుకుంటా ఒకసారి లేచిందట. కథం ఇక ఆకాశం నెత్తికి తగిలిందట. ఇక నెత్తికి తగిలితే ఉన్నది, నెత్తికి దెబ్బ తాకింది. నీ అవ్వ నాకే తాకుతావని ఇక అలా మనవడు ఆ చెట్లు ఎరుగుతాడట. ఆయనతో దాన్ని చీపురితో రుద్ది ఒక్క పుత్తుడు పుచ్చుకుంటాడట ఆకాశాన్ని. కథం కంతే ఇక ఎక్కడికో ఉరికిందట ఆకాశం. ఇక ఉరికి అక్కడ ఆగిందట. అబ్బా అట్లనానే? మరి ఏమనుకుంటానవే? అందుకే అది అక్కడ ఆగింది ఆకాశం. ఎంత దూరాన్ని ఉన్నది ఇప్పుడు. నీవేనా లింగక్క? నాకు కూడా మా అయ్య చెప్పిండు ఇట్లనే. అట్లనానే రాజవ్వ? ఇక పోదామానే, ఆలస్యం అవుతుంది. పోదాం పారిగా, పుట్టినరోజు అయిపోవచ్చు. పోదాం పా. ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో చూసిరు కదా. మా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లనే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం దోస్తులు. అప్పటి వరకు అయితే మన ఛానల్ని ఇలానే చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దోస్తులు.